చాలా డేస్ తర్వాతకి షాపింగ్ కి వెళ్తున్నాము. మేము షాపింగ్ కి ఎందుకోసం వెళ్తున్నాం అనేది లాస్ట్ వరకు చూసేసేయండి. ఇంకా హాయ్ గైస్, వెల్కమ్ టు మై ఛానల్ సంగీత స్వామి బ్లాగ్స్ 97. హౌ ఆర్ యు ఆల్? ఐ హోప్ యు ఆల్ ఆర్ గుడ్. నేను కూడా చాలా బాగున్నాను. ఇంకా మన పాత వీడియోస్ ఎవరైనా చూడకపోతే వెళ్ళి చూసేసేయండి. అండ్ మీ సపోర్ట్, మీరు అందరూ నా వీడియోస్ వాచ్ చేస్తున్నందుకు థ్యాంక్ యూ సో మచ్. ఫైనల్ గా అయితే మనం షాపింగ్ కి ఎందుకు వచ్చామంటే న్యూ ఇయర్ అనగానే ఇంటి ముంగట కలర్స్ అండ్ కేక్స్ సెలబ్రేషన్ అందరికి అదే గుర్తొస్తుంది. ఇంక ఇంటి ముంగట హ్యాపీ న్యూ ఇయర్ అని రాయడం కోసం మేము కలర్స్ తీసుకుంటున్నాము. ఇవన్నీ ఆంటీ వాళ్ళ కోసం. సో మేము ఆంటీ వాళ్ళం షాపింగ్ కి వెళ్ళాము. నేను, నా ఫ్రెండ్ రవలి అండ్ ఆంటీ అండ్ చిట్టక్క. సో ఇంకా మేము కలర్స్ అన్ని పిక్ చేసుకున్నాము. మాకు కావాల్సిన కలర్స్ అన్ని చెప్పేసాము. ఇంకా వాళ్ళు మంచిగా కవర్ లో ఇలా స్పూన్ తోటి కలర్స్ అన్ని వేసి ఇంకా జోకి మనకు ఎంత కావాలో క్వాంటిటీ అంత ఇచ్చేస్తున్నారు. నాకైతే కలర్స్ చూస్తే మాత్రం ముగ్గి ఎవరేసినా పర్లేదు, కానీ దాంట్లో కలర్స్ నింపుతుంటే సాటిస్ఫాక్షన్ వేరే లెవెల్ ఉంటుంది. సో ఇంకా మంచిగా మేము మాకు కావాల్సిన కలర్స్ అన్ని తీసేసుకొని అక్కడ నుంచి ఫ్రూట్ సైడ్ వెళ్ళాము. ఇవి ఇక్కడ మా రవలి ఎంత బాగా ఎక్స్ప్లెయిన్ చేస్తుందో చూసేసేయండి. ఇంకా తను ఎక్స్ప్లెయిన్ చేసినా కూడా మనం వాయిస్ ఓవర్ ఇయ్యలేము ఆ సౌండ్స్ కి. సో ఇంక ఇక్కడ వచ్చేసి మేము ఈ ఫ్రూట్స్ దగ్గరికి వెళ్ళినప్పుడు మాకు యాక్చువల్ ఆ ఫ్రూట్ నేమ్ ఏంటో తెలీదు. బట్ గూగుల్లో సర్చ్ చేసి చూస్తే బ్లాక్ డైమండ్ ఫ్రూట్ అని కనిపించింది. హెల్త్ కి చాలా మంచిది. మీరు ఎవరైనా పర్చేస్ చేసుకోవాలంటే చేసేసుకోండి. ఇంకా అక్కడ నుంచి ఆంటీ వాళ్ళకు శారీస్ తీసుకోవడానికి వెళ్ళాము. శారీస్ అంటే అఫ్ కోర్స్ మనకు తెలీదు, వాళ్ళే సెలెక్ట్ చేసుకుంటారు. బట్ వాళ్ళతో మనం ఉంటే సరిపోతుంది అనేసి ఇంకా ఆంటీ వాళ్ళతో మేము ఉన్నాము. ఇంకా అక్కడ నుంచి మా రవలిగడికి డ్రెస్ తీసుకోవడానికి వెళ్ళాము. ఎన్ని మెట్లు ఎక్కి ఎంత షాపింగ్ చేసినా కూడా అస్సలు ఒక్క డ్రెస్ కూడా నచ్చలేదు. ఇంకోకే వచ్చాం కదా అనేసి నార్మల్ గా బయట ఒక 3-4 పర్చేస్ చేసుకుంది డైలీ వేర్స్ కోసం. ఇంకా అవి మాత్రం చాలా బాగుండే. ఇంకా అక్కడ నుంచి మేము షాపింగ్ అంతా కంప్లీట్ చేసేసుకొని ఇంకా బజ్జీలు మంచిగా తినేసాము. చాలా టేస్టీగా ఉండే. బట్ ప్లేట్ మాత్రం 35 రూపీస్ అని చెప్పారు. రోజుకి చాలా రేట్స్ పెరుగుతున్నాయి. బయట ఫుడ్ తినాలంటే కూడా ఒక్కొక్కసారి అవసరమా ఇంత అమౌంట్ పెట్టడానికని అనిపిస్తుంది. సో మీకు కూడా అలా అనిపిస్తుందా? అండ్ ఇంక ఇక్కడ వచ్చేసి మూన్ బిస్కెట్స్. నాకైతే మూన్ బిస్కెట్స్ అంటే చాలా ఇష్టం. మేము ఇదంతా షాపింగ్ చేసింది ఎక్కడ అంటే సికింద్రాబాద్ లో మాత్రం ఇలాంటివి చాలా బాగా దొరుకుతాయి అండ్ చాలా రీజనబుల్ ప్రైస్ కి కూడా ఉంటాయి. మేమందరం మిల్క్ బిస్కెట్స్ కూడా తీసుకున్నాము. చాలా టేస్టీగా ఉంటాయి. మిల్క్ లో అయినా టీలో కూడా చాలా బాగుంటాయి. మీరు ఎవరైనా తినకపోతే డెఫినెట్ గా తినండి. ఇంకా మేమంతా మంచిగా పర్చేస్ చేసేసుకొని షాపింగ్ అంతా కంప్లీట్ చేసుకొని వెళ్ళిపోతున్నాము. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. మోర్ వీడియోస్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్. బాయ్.